యువత మత్తుకు బానిస కాకుండా ఎస్పెషల్‌గా పొద్దున్న లెవ్వంగానే అది తాగుతున్నారంట. దానివల్ల ఖరాబ్ అవుతున్నారని చెప్పి కొద్దిమంది కలిసి ఆ స్వామి యాదవ్ లాంటోళ్ళు, సర్పంచ్ సాబ్ లాంటోళ్ళు మరి వాళ్ళందరూ కలిసి మహిళలందరూ పోరాటం చేసి మరి బెల్ట్ షాపులు బంద్ చేసిరన్నట్టు మనకు సమాచారం వచ్చింది. మాట్లాడదాం సర్పంచ్ సాబ్ రండి. నేను గెలవగానే మా యువకులు అట్లాగే మా మహిళా సంఘాలు మహిళలు మరిపడిగా మహిళలందరూ కూడా నన్ను ఫస్ట్ తీర్మానం మీద సంతకం పెట్టించుకోరు. మాకు ఈ తీర్మానం కావాలని కోరిర్రు. దాంతోపాటు బెల్ట్ షాపులు బంద్ చేస్తామని తీర్మానం ఏకీభంగా మా పాలకవర్గం ఉప సర్పంచ్ కానీ మా వార్డు మెంబర్లు కానీ అందరం సంతకం పెట్టడం జరిగింది గ్రామ సభలనే. అట్లాగే మాకు కూడా మా గ్రామ పెద్దలు అట్లాగే బెల్ట్ షాపులు కూడా మాకు సహకరించి ఇప్పటి వరకు ఏం అమ్మట్లేరు. మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకుందామని మా ఉద్దేశం అన్న. థ్యాంక్ యూ. మీరు ఇట్లనే మంచి పనులు చేస్తే మేమేం చేస్తామంటే పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడి కూడా మీకు ఎవరితోనన్నా ఫండ్స్ ఇప్పించడం